నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ నిర్ణయం వెలువడనుండడం, అలాగే అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మన సూచీలపై పడింది. ఇక సూచీల్లో అధిక వెయిటేజ్ కలిగిన టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ లో అమ్మకాల వల్ల సూచీలు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడము మదుపరుల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. ఇక బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, హిందాల్కో, కోటక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టీసీఎస్, బీపీసీఎల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, నెస్లే, బ్రిటానియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, ఇక వాళ్ళ ట్రెండ్స్ కి సంబంధించి, మార్కెట్ ట్రెండ్స్ కి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. శేషు గారు నమస్తే అండి. నమస్తే అండి. శేషు గారు, ఈ రోజు చూసుకుంటే కనుక మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. సో దీనికి కారణం ఏంటంటారు? ఈ రోజు ఫ్లాట్ గా ఓపెనింగ్ గానీ గమనిస్తే పెద్దగా మనకి అంటే భారీ నష్టాలు అయితే లేవు. అంటే ఇది కూడా భారీ నష్టం అని కాదండి. 200 పాయింట్స్ అంటే 1% కరెక్షన్ అనమాట. సో నాట్ ఈవెన్ 1% కూడా కాదు. అంటే ఎగ్జాక్ట్ గా 220 పాయింట్స్ అంటే 1% కరెక్షన్, అంటే 1% మార్కెట్ పడినట్టు. సో ఇవన్నీ కూడా మామూలేదండి. రీసెంట్ గా మన మార్కెట్స్ బాగా అవుట్ పర్ఫార్మ్ చేసాయి. సో నార్మల్ కరెక్షన్, బట్ ఏదో ఒక రీజన్ అనేది మామూలుగా మార్కెట్ లో రోజు దాని గురించి మాట్లాడుకుంటాం, చర్చించుకుంటూ ఉంటాం. బట్ ఓవరాల్ గా ఏదంటే మెయిన్ ఈ రోజు ఎక్కువగా ఐటీ కంపెనీస్ లో మనకి సెల్లింగ్ అనేది చూసాము. లాస్ట్ కొన్ని రోజులుగా ఐటీ కంపెనీస్ స్టడీగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కొంతమేర నిఫ్టీ ముందుకు వెళ్ళడానికి అవే దోహదపడ్డాయి. బట్ ఈ రోజు ఐటీ కంపెనీస్ లో మంచి సెల్లింగ్ అనేది చూసాము. దాని కారణంగా నిఫ్టీ ఎక్కువగా 200 పాయింట్స్ నష్టపోయింది. మరో బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 200 పాయింట్స్ నష్టాల్లో ఉంది. ప్రధానంగా చూస్తే ఐటీ కంపెనీస్ అండి. మేజర్ గా టీసీఎస్ ఒకటి 4% డౌన్ అయింది. అదేవిధంగా ఇన్ఫోసిస్ ఒకటి 2%. దీంతో పాటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లో కూడా ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసాము. అయితే ఇక్కడ వరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మార్కెట్ కాదు, ఇండెక్స్ కాదు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అనమాట. సో లాస్ట్ ఈ రోజు అని కాదు, మనకి లాస్ట్ కొన్ని రోజులుగా, మరి ముఖ్యంగా 3 వీక్స్ నుంచి కానీ గమనిస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో సెల్లింగ్ అనేది ఎక్కువైంది. ఇదే కొనసాగవచ్చు. ప్రస్తుతం ఉన్న ఈ సెల్లింగ్ అనేది, అంటే ప్రస్తుతం ఉన్న ఈ డౌన్ ట్రెండ్ అనేది ఇంకా కొనసాగడానికి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కనపడుతుంది. బట్ ఇండెక్స్ పరంగా నేను అంత బేరిష్ అయితే లేనండి. బట్ ఈ నెలకు మాత్రం అంటే మనకి మార్చి సిరీస్ F&O సిరీస్ విషయానికి వస్తే నేను కూడా నిఫ్టీ 22,000 పైన సస్టైన్ కాకపోతే నెక్స్ట్ 1 or 2 days లో నిఫ్టీ మరింత కిందకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే శేషు గారు, కాలర్ ఉన్నారండి. నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నాకు 3 స్టాక్స్ గురించి చెప్పాలండి. ఒకటి గ్రావిటా ఇండియా, ఇంకొకటి జిందాల్ సా, మూడోది మహారాష్ట్ర సీమ్లెస్. ఈ 3 ఈ రేట్ లో బై చేయొచ్చు. ఒకసారి ఫస్ట్ స్టాక్ మళ్ళీ చెప్పండి నాగేశ్వరరావు గారు. అర్థమైందండి. గ్రావిటా ఇండియా, ఈ గ్రావిటా ఇండియా అనేది మంచి కంపెనీ అండి. ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది. తర్వాత భవిష్యత్తు ఫ్యూచర్ పరంగా, మనం ఫండమెంటల్స్ ఇన్ ద సెన్స్ అంటే మీకు రేషియోస్ చూడడం అనేది ఫండమెంటల్ కాదండి. ఫ్యూచర్ పరంగా అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఈ బిజినెస్ కి నిజంగా భవిష్యత్తు ఉందా, సో ఇటువంటి అంశాలన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. గ్రావిటా ఇండియా అనేది ఏంటంటే రీసైకిల్ చేసే కంపెనీ అనమాట. మరీ ముఖ్యంగా ఏంటంటే లెడ్ రీసైక్లింగ్ లో వీళ్ళకి మెయిన్ బిజినెస్ ఉంది. దీంతో పాటు అల్యూమినియం కానివ్వండి, తర్వాత ప్లాస్టిక్ రీసైకిల్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా వీళ్ళ రీసైకిల్ 5 వర్టికల్స్ ఉన్నాయన్నమాట. అందులో ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఎందుకు ఇటువంటి కంపెనీస్ ఫ్యూచర్ పరంగా బాగుంటుంది అంటే, మన ఇండియాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఒక నెక్స్ట్ లెవెల్ కి వెళ్తున్నాం. అంటే ఎకానమీ పరంగా ముందుకు వెళ్తుంది. సో ముందుకు వెళ్తున్నప్పుడు ఈ రీసైక్లింగ్ కంపెనీస్ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. మంచి వాల్యూమ్స్ మనకి జనరేట్ చేయొచ్చు ఫ్యూచర్ లో. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం దీని అయితే గ్రావిటా ఇండియాని మీరు ఖచ్చితంగా, మీరు ఆల్రెడీ కొనుంటే హోల్డ్ చేయండి. ఇంకా కావాలంటే కరెక్షన్స్ లో కొనుక్కోవచ్చు. నెక్స్ట్ జిందాల్ గురించి అడిగారండి. జిందాల్ ఏం అడిగారండి? ఎస్ నాగేశ్వరరావు గారు. ఓకే, జిందాల్ సా అన్నారా, లేకపోతే జిందాల్లో చాలా ఉన్నాయండి. ఓకే, జిందాల్ సా గురించి మాట్లాడుకుందాం.
ఇది కూడా మంచి కంపెనీ అండి. ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు దీంట్లో ఆల్రెడీ కొని ఉంటే మీరు హోల్డ్ చేయండి. ఏదంటే పైప్స్ తయారు చేసే కంపెనీ. ఓకే, సో రకరకాల పైప్స్ మళ్ళీ ఇంకా దాంట్లో బిజినెస్ మోడ్ లోకి వెళ్ళి టైం వేస్ట్ అయిపోతుంది. బట్ ఓవరాల్ గా కంపెనీ పరంగా బాగానే ఉంది, గ్రూప్ పరంగా బాగానే ఉంది, స్టడీ బిజినెస్ ఉంటుంది, గ్రోత్ కూడా బాగుందండి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే గ్రోత్ కూడా బాగానే ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే జిందాల్ ని కంటిన్యూ చేసుకోండి. ఓకే అండి. నెక్స్ట్ వరంగల్ నుంచి రమేష్ గారు కాల్ చేస్తున్నారు. రమేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. శశి గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. అక్కడ బాష్ ఒక మూడు ఉన్నాయి సార్, 25,600 లో. తర్వాత సిగాజ్ బాష్ అండి, బాష్ 25,600 ఉన్నాయి సార్. సెకండ్ వచ్చేసి సిగాచి 61 ఉన్నాయి సార్, 1000 షేర్స్. సౌత్ ఇండియా బ్యాంక్ 26 ఫిగర్స్ ఉన్నాయి సార్. ఇవి హోల్డ్ చేసుకోమంటారా, కొన్ని ఏమన్నా యాడ్ చేసుకోమంటారా? బాష్ గురించి అడిగారండి. బాష్ అనేది మీరు చూస్తూనే ఉన్నారు, మార్కెట్స్ ఇంత పడుతున్నా కూడా అంటే అసలు ఏమాత్రం అంటే మార్కెట్స్ పట్టలేదు కానీ మీడియం స్మాల్ క్యాప్ లో బాగా పడుతున్నాయి. బట్ ఏంటంటే చాలా మెచ్యూర్ కంపెనీ అండి, ఫండమెంటల్స్ పరంగా బాగుంది. దీనికి తోడు ఫ్యూచర్ పరంగా కూడా మనకి చాలా మంచి భవిష్యత్తు ఉండే అవకాశాలు ఉన్నాయి బాష్ కి. సో ఇక్కడ ఏంటంటే పవర్ సొల్యూషన్స్ అంటే వీళ్ళు డిఫరెంట్ వర్టికల్స్ బిజినెస్ కానీ చూసుకుంటే పవర్ సొల్యూషన్స్ లో ఉన్నారు. ఈ పవర్ సొల్యూషన్స్ లోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీ థీమ్ అంటున్నాం కదా, ఈవీలో ఉన్నారు. సో ఈ విధంగా రకరకాల వర్టికల్స్ లో ఉన్నారు. దీంతో పాటు మనకి రీసెంట్ గా హోమ్ అప్లయన్సెస్ లో అంటే వీళ్ళు ప్రీమియం ప్రొడక్ట్స్ అండి, కాబట్టి దాంట్లో వాళ్ళకి మంచి గ్రోత్ అనేది కూడా నమోదు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఉంచండి, భాష అయితే ఉంచండి. తర్వాత సిగాచి ఇండస్ట్రీస్ గురించి అడిగారు. సిగాచి ఇండస్ట్రీస్ పరంగా అయితే ఇది ఏంటంటే చిన్న మైక్రో క్యాప్ కంపెనీ అండి. ఇటువంటి కంపెనీస్ ఇప్పుడు లాస్ట్ కొన్ని రోజులుగా చూసుకుంటే సిగాచి ఇండస్ట్రీస్ అనేది బాగా మనకి కరెక్ట్ కావాలని చూస్తున్నాము. నేను కూడా ఇంకా ఈ కరెక్షన్ అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ బాగుంటేనే ఇటువంటి స్టాక్స్ పెరుగుతాయి. ఇందులో ప్రమోటర్ రీటైల్ ఇన్వెస్టర్స్ తప్ప బిగ్ ప్లేయర్స్ ఎవరు కూడా ఉండరు. బట్ బిజినెస్ పరంగా పర్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే వీళ్ళు లాస్ట్ కొన్ని రోజులుగా కొంచెం బిజినెస్ పరంగా అయితే ఇంప్రూవ్ అయితే అయ్యిందండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, గోపిచంద్ గారు. హలో అండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. టాటా పవర్ 250 1000 షేర్లు కొన్నానండి. అలాగే టాటా స్టీల్ 120 రూపాయలు 1000 షేర్లు కొన్నాను. ఉంచమంటారా, వేసుకోమంటారా, లాభాలు తీసుకోమంటారా? టాటా పవర్ అంటే మీరు ఒకటండి, కంప్లీట్ గా మీరు ఒక ఇన్వెస్టర్, మీరు 3 years 4 years నేను హోల్డ్ చేస్తాను అంటే మీరు హోల్డ్ చేయమని చెప్తాను. అట్లా కాదు, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఓకే అండి, రిపీట్ వాయిస్ వస్తుంది. సో ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మీరు కంటిన్యూ చేసుకోండి, లేదా మీరు షార్ట్ టర్మ్ వ్యూతో ట్రేడింగ్ పరంగా అయితే డెఫినెట్ గా ర్యాలీస్ లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. బట్ రెండు కూడా ఏంటంటే మీరు టాటా గ్రూప్ లో రెండు కూడా మంచి కంపెనీస్ ని మీరు తీసుకున్నారు, రెండింటిని కూడా మీరు హోల్డ్ చేయవచ్చు లాంగ్ టర్మ్ కి. నెక్స్ట్ కాలర్ నుండి శ్రీధర్ గారు. హలో అండి శ్రీధర్ గారు. సార్, రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ లో 2 స్టాక్స్ రికమెండ్ చేయండి సార్. హలో, శ్రీధర్ గారు, రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ లో 2 స్టాక్స్ రికమెండ్ చేయండి సార్ బయింగ్ కి. ఇక్కడ మనం రికమెండేషన్స్ డైరెక్ట్ గా ఇవ్వలేమండి. మీరు ఏదైనా మీ స్టాక్ ఏదైనా ఉంటే దాని గురించి అనలైజ్ చేయడం జరుగుతుంది తప్ప ఈ స్టాక్ కొనుక్కోండి అనేది మనం ఈ వేదిక ద్వారా ఇవ్వడానికి లేదండి. ఎస్. సో శేషు గారు, అయితే ఒక ఐటీ సెక్టార్ పరిస్థితి చూసుకుంటే కనుక ఏ విధంగా ఉంది శేషు గారు? అంటే ఈ రోజు అంటున్నారా ఓవరాల్ గా? ఈ రోజు ఏ విధంగా ఉంది శేషు గారు? ఈ రోజు ఆల్రెడీ మనం స్టార్టింగ్ చెప్పామండి. ఈ రోజు నిఫ్టీ పడిందంటే బికాస్ ఆఫ్ ఐటీ కంపెనీస్ అండి. సో ఈవెన్ మనకి దాదాపు అన్ని ఐటీ స్టాక్స్ అన్ని కూడా బాగా మనకి కరెక్ట్ అవుతున్నాయి. సో దాని కారణంగా ఈ రోజు నిఫ్టీ మనకి బిగ్ గా ఉంది. నేను కూడా ఈవెన్ నెక్స్ట్ రాను రోజుల్లో కూడా ఐటీ కంపెనీస్ అట్లీస్ట్ ఒక నెక్స్ట్ ఈ 2 వారాల్లో కూడా ఐటీ కంపెనీస్ వీక్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు బెంగళూరు నుంచి సురేష్ గారు. హలో అండి.
హలో మేడం, నాకు 2 స్టాక్స్ నుంచి అప్డేట్ మేడం. మిండా కార్ప్ ఒకటి అండ్ బికాజీ ఫుడ్స్. ఇప్పుడు హోల్డ్ చేయమంటారా లేకపోతే సెల్ చేయమంటారా? సురేష్ గారు ఒకసారి చెప్పండి స్టాక్స్, మళ్ళీ శేష్ గారు ఉన్నారు మాట్లాడండి. మిండా కార్ప్ మేడం, మిండా కార్ప్ ఒకటి, ఇంకొకటి వచ్చి బికాజీ ఫుడ్స్. నిందా కార్ప్ ఒకటి అంతే కదా మీరు అడిగింది? ఇంకోటి బికాజీ ఫుడ్స్. బికాజీ ఫుడ్స్, ఓకే ఓకే అండి. సో అంటే ఏంటి, మీరు ఇక్కడ కొనాలనుకున్నారా, ఆల్రెడీ కొన్నారా ఏంటండి? ఆల్రెడీ పర్చేస్ చేశానండి. ఒక 300 ఉన్నాయి. మిండా కార్ప్ 350 దగ్గర. అది ఇప్పుడు మనం సెల్ చేయాలా లేకుంటే హోల్డ్ చేయమంటారా? ఎంతండి మిందా కార్ప్ ఎంతలో ఉన్నాయి? 300 షేర్స్ 350 దగ్గర ఉన్నాయండి. కొంచెం ప్రాఫిట్ లో ఉన్నారు. ఓవరాల్ గా లాంగ్ టర్మ్ ఉద్దేశం ప్రస్తుతానికైతే మిందా కార్పు పర్లేదండి, బానే ఉంది. ఫండమెంటల్స్ అని బాగానే ఉన్నాయి. ఏంటంటే గ్రోత్ అయితే లేదు. మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే గ్రోత్ అయితే మిందా కార్ప్ లేదు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ పరంగా బాగుండొచ్చు ఫ్యూచర్ లో. సో తద్వారా మనకి ఇటువంటి కంపెనీస్ అని ఏవైతే ఉంటాయో, ఆటో యాన్సిలరీ కంపెనీస్ అని కూడా ఫ్యూచర్ బాగానే ఉంటుంది. అయితే ఏంటంటే చాలా పాత కంపెనీ, గ్రోత్ అయితే ప్రస్తుతానికి ఇందులో లేదండి, అదొకటి మైనస్ పాయింట్. అదర్వైజ్ వాల్యుయేషన్స్ పరంగా బాగానే ఉంది, మీరు హోల్డ్ చేయండి. బట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం బిగ్ గానే ఉంటుందండి. ఇంకా ఇది నేను కూడా లాస్ట్ కొన్ని రోజులుగా కొంత వీక్నెస్ చూస్తున్నాము. ఇది ఈ వీక్నెస్ అనేది ఇంకా కొనసాగొచ్చు. తర్వాత బికాజీ ఫుడ్స్ విషయానికి వస్తే, ఇది రీసెంట్ గా, అంటే రీసెంట్ అని కాదు, ఒక 1.5 year బ్యాక్ లిస్ట్ అయిన కంపెనీ. సో నమ్కీన్స్ లో, అంటే మన స్నాక్స్ ఏవైతే ఉంటాయో, సో వాటిలో బాగా లైక్ భుజియా కానివ్వండి, ఇటువంటి వాటిలో ఇది మంచి బ్రాండ్ ఉంది. అయితే ఇది కూడా కొంచెం కరెక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ కరెక్షన్ ఇంకా కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో దీనికి ఏంటంటే కొంచెం ఒక మైనస్ పాయింట్ అని కాదనుకోండి. సో కాంపిటీషన్ పరంగా బాగా రానున్న రోజుల్లో బాగా ఉంటుందండి, అదొకటి కొంచెం చూడాలి. అదర్వైజ్ బికాజీ ఫుడ్స్ కూడా మంచి కంపెనీ, రెండు కూడా మంచివేనండి. ఇన్వెస్ట్మెంట్ కి మీరు మంచి కంపెనీస్ సెలెక్ట్ చేస్తున్నారు. కాకపోతే షార్ట్ టర్మ్ వ్యూ తో చూడాలంటే మాత్రం రెండు కూడా వీక్ గా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కనకారావు గారు నమస్తే అండి. శేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్, ఇప్పుడు నేను 5,000 రామ్కి అంతగా కొన్నాను. అది సగానికి సగం పడిపోయింది, ఏం చేయాలి సార్? ఎంతలో కొన్నారండి? 900 చూడండి. మీరు కొనే ముందు ఒకసారి ఆలోచించుకొని కొనాల్సి ఉండేదండి. ప్రస్తుతానికి చేసేది ఏం లేదండి. ఇక మీరు సో ప్రస్తుతానికి హోల్డ్ చేయనండి. ఇంకా కిందకి రావచ్చు, స్టాక్ అయితే ఇంకా కొంచెం కిందకి రావచ్చు. బట్ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ఫర్దర్ గా ఇంకా ఫ్రెష్ బయింగ్ తో కొనకండి. ఇంకా ఎక్కువ షేర్లు కొనడం అనేది కరెక్ట్ కాదు. ప్రస్తుతానికి కొన్న పొజిషన్ హోల్డ్ చేయండి. రైట్ శేష్ గారు, అయితే డిమాట్ అకౌంట్స్ మనం చూస్తున్నాం కదండి, చాలా వరకు కూడా డిమాట్ అకౌంట్స్ అనేవి పెరిగాయి. సో కొత్త వాళ్ళు అంటే వీటిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు లాంగ్ టర్మ్ తీసుకుంటే బెటర్ అంటారా, షార్ట్ టర్మ్ కి వెళ్ళడం మంచిదంటారా? ఇన్వెస్టర్స్ కి ఏం చెప్తారు సార్? ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ అంటే అది కూడా 3 to 4 years పెట్టుకొని రావాలి. దానికి కూడా ఒక టైం అనేది ఇంపార్టెంట్, టైమింగ్ అనేది ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ఎలా ఉంది అంటే మార్కెట్స్ అంటే ఇండెక్స్ పరంగా పక్కన పెడితే స్టాక్స్, మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా చాలా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. సో అది బాగా మనకి కొంచెం అంటే కొంచెమని కాదు, అంటే ఒక ఫండమెంటల్ పరంగా ఏం లేని కంపెనీస్ ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా డిమాట్ అకౌంట్స్ భారీగా మన ఇండియాలో ఓపెన్ అయిన కోవిడ్ తర్వాత, దాని కారణంగా ఇటువంటి స్టాక్స్ అన్ని పెరిగిపోయినాయి. ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమీడియట్ గా అయితే స్టాక్స్ అయితే లాస్ట్ 1 year లో పెరిగినట్లుగా పెరగవండి. 2024 అనేది బాగా వోలటాలిటీ ఉంటూ స్టాక్స్ మిడ్ స్మాల్ క్యాప్ లో ఆల్రెడీ కరెక్షన్ స్టార్ట్ అయింది. ఈ కరెక్షన్ అనేది ఇంకా కొనసాగవచ్చు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సతీష్ గారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్తే అండి. శేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే శేషు గారు. నమస్తే అండి, చెప్పండి. సార్, నా దగ్గర ఎల్ఎన్టీ వస్తాయి సార్, టాటా టెక్నాలజీ ఉన్నాయి 1150 దగ్గర, ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఉన్నాయి 88 దగ్గర. ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ ఉంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? రెండు అంటే ఒకటి టాటా టెక్నాలజీస్ ఏమో ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి, మంచి అంటే రెండు చూడాల్సి ఉంటుంది. మంచి ప్రోడక్ట్ పరంగా అంటే మీకు అర్థమయ్యేది చెప్పాలి అంటే
వీళ్ళ బిజినెస్ పరంగా ఓకే, కానీ ఎక్స్పెన్సివ్ స్టాక్ అన్నమాట. అంటే మీరు ఒక ప్రోడక్ట్ కొన్నారు, మంచి ప్రోడక్ట్, అది మంచిదే, ప్రోడక్ట్ పరంగా మంచిదే, కానీ వాళ్ళు చెప్పిన రేటు 50,000 వస్తుంది, వాళ్ళు ₹1,00,000 చెప్పారు అనుకోండి, మీరు కొంటారా? కొనరు. సో అదే విధంగా టాటా టెక్నాలజీస్ అనేది మంచి కంపెనీ, కాకపోతే ఇది బాగా ఎక్స్పెన్సివ్ అన్నమాట. సో నేనైతే టాటా టెక్నాలజీస్ ని ర్యాలీస్ లో ఎగ్జిట్ కమని చెప్తాను. ఇంకో స్టాక్ ఏమన్నారండి మీరు? ఎల్ఎన్టీ చెప్పారండి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ అండి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ విషయానికి వస్తే ఇది గ్రోత్, ఎన్బిఎఫ్సిస్ లో అసలు గ్రోత్ లేని కంపెనీ అంటే ఎన్బిఎఫ్సి లో ఇదే అనమాట. ప్లస్ గ్రోత్ లేదు, అసెట్ క్వాలిటీ కూడా అంత గొప్పగా లేదు, కాబట్టి నేను దీన్ని కూడా అవాయిడ్ చేయండి. ఇది కూడా మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కమని చెప్పండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు బంగారాజు గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి బంగారాజు గారు, శేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ హలో, చెప్పండి. 2 స్టాక్లు అడుగుదాం సార్. ఒకటి లెమన్ ట్రీ తీసుకున్నాను, అది 35% ప్రాఫిట్ ఉంది. తర్వాత సమీ హోటల్స్ వచ్చి అలాట్మెంట్ అయింది సార్. అవి లాంగ్ టర్మ్ దాకా ఉంచుకోవచ్చా, లేకపోతే ఏమన్నా తీసి కొచ్చిన్ షిప్ యార్డ్ ఏమన్నా తీసుకోవచ్చు అంటారా? ఫస్ట్ స్టాక్ ఏమన్నారు? లెమన్ ట్రీ సార్. లెమన్ ట్రీ, ఓకే. తర్వాత సమీ హోటల్స్ అలాట్మెంట్ అయింది. నెక్స్ట్ సెకండ్ స్టాక్ ఏం బాలేదండి? సమీ హోటల్స్ సార్. సంగీవ్, హలో హలో, ఒకసారి క్లియర్ గా చెప్పండి బంగారాజు గారు. సమీ హోటల్స్ అండి. సంజీవ్ మోటార్స్. హోటల్స్. సంజీవ్ హోటల్స్. అవును. ఓకే ఓకే ఓకే. సో మీరు ఎలిమెంటరీని మీరు ఏం చేయాలి అంతే కదండి? లాంగ్ టర్మ్ పర్వాలేదు. ఓకే ఓకే అండి. లెమన్ ట్రీ అనేది లాంగ్ టర్మ్ స్టాక్, లాంగ్ టర్మ్ పరంగా మీరు హోల్డ్ చేయొచ్చు, కాకపోతే ఎక్స్పెన్సివ్ అండి. ఎక్స్పెన్సివ్ కానీ హోల్డ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే హోల్డ్ చేయండి. రీసెంట్ గా ఇది అంటే ఓవరాల్ గా హోటల్ ఇండస్ట్రీలో గ్రోత్ ఉన్న వాటిలో లెమన్ ట్రీ అనమాట. రీసెంట్ గా కొంచెం హై నుంచి కరెక్ట్ అయింది, ఈ కరెక్షన్ కొనసాగొచ్చు. నేను కూడా 120 లెవెల్స్ కూడా రావడానికి అవకాశం ఉంది, బట్ మీరు హోల్డ్ చేయొచ్చు. కొంచెం ఇదేంటంటే మరీ అంత ప్రీమియం ఉండదు. టారిఫ్స్ పరంగా చూస్తే గ్రోత్ పరంగా బాగుంది. ఇంకా చెప్పాలంటే బిజినెస్ హోటల్స్ గా మీరు అనుకోవచ్చు దీన్ని. లెమన్ ట్రీ కంటిన్యూ చేసుకోండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఒంగోలు నుంచి రవి గారు. రవి గారు నమస్తే మేడం. నమస్తే అండి, శేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నేను 65 సెంట్రల్ బ్యాంక్ ఉన్నా సార్. లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది సార్ అది? ఏం బ్యాంక్ అండి? సెంట్రల్ బ్యాంక్ సార్. 65 లో కొనున్నా. సెంట్రల్ బ్యాంక్. 65 రూపీస్ లో కొన్నా సార్. అది లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది? సెంట్రల్ బ్యాంక్ మీరు 65 లో కొన్నారు. సో ప్రస్తుతానికి అయితే వీక్ గానే ఉంది. లాంగ్ టర్మ్ కి పర్లేదండి. వీటిలో ఏంటంటే వాల్యూ ఉంది, అంతకు మించి గ్రోత్ అనేది పెద్దగా ఉండదండి. కంపారిటివ్లీ మిగతా బ్యాంక్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ బ్యాంక్ లో అంత గ్రోత్ అయితే లేదు. మీకేం ఇమీడియట్ గా 65 నుంచి ఇప్పుడు 120, 200కి వెళ్ళిపోయి అట్లా వెళ్ళే అవకాశాలు అయితే ప్రస్తుతానికి లేవు. ఓకే అండి, ప్రస్తుతానికి అయితే ఉంచండి. బట్ నా సలహా ఏంటంటే ఎగ్జిట్ కావడం బెటర్. ర్యాలీస్ లో ఎగ్జిట్ కాదు, మీరు అడిగారు కాబట్టి ఉంచండి చెప్తున్నాను. నేను మళ్ళీ 65కి వచ్చిందంటే బ్లైండ్ గా ఎగ్జిట్ కావచ్చు. బెటర్ ఏంటంటే మీరు ప్రైవేట్ బ్యాంక్స్ కు వెళ్ళడం బెటర్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు వనపర్తి నుంచి కుమార్ గారు. హలో అండి కుమార్ గారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, శేష్ గారు ఉన్నారు, మాట్లాడండి, డౌట్ అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. హ్యాపీయెస్ట్ మైండ్ మేము ఒక 60 చేసుకున్నాం సార్. ఎంతలో అండి సార్? నా హ్యాపీయెస్ట్ మైండ్ సార్ మైండ్ 60లో ఉన్నా నేను. టెక్నాలజీ పేరు హ్యాపీయెస్ట్ మైండ్. ఓకే, టాటా. ఇంకోటి ఏమన్నారు? హ్యాపీయెస్ట్ మైండ్ సార్. ఒకటి జేకే పేపర్ సార్. ఓకే, జేకే పేపర్. ఓకే, హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి. హ్యాపీయెస్ట్ మైండ్స్ ర్యాలీస్ లో ఎగ్జిట్ కాదండి. ఇది ఎక్స్పెన్సివ్ స్టాక్, దాని తగ్గట్టుగా గ్రోత్ అంతగా లేదు. కాబట్టి ఏంటంటే మీరు ఎగ్జిట్ తీసుకోవడం హ్యాపీయెస్ట్ మైండ్ ని బెటర్ అండి. ర్యాలీస్ లో ఎగ్జిట్ తీసుకోండి. తర్వాత జేకే పేపర్ గురించి అడిగారు. జేకే పేపర్ అనేది వాల్యూ స్టాక్ కింద మనం చూడాల్సి ఉంటుంది. కాకపోతే ఇంకా ఇది ఫర్దర్ గా ఇక్కడ నుంచి కొంచెం అంటే రీసెంట్ గా బాగా వన్ సైడెడ్ గా ఫాల్ చూసాము. ఈ ఫాల్ ఇంకా కొనసాగి
మరింత కిందకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే లాంగ్ టర్మ్ కి జేకే పేపర్ ని కంటిన్యూ చేసుకొని ఎప్పుడు కూడా పేపర్ ఇండస్ట్రీలో మీరు ప్రాఫిట్ వస్తే బుక్ చేసుకోవాలండి. పేపర్ సెక్టర్ అనేది కంటిన్యూగా ముందుకు వెళ్ళదు, ఒక సైకిల్ ఉంటుంది. కొన్ని రోజులు వీక్ గా ఉంటుంది, కొన్ని రోజులు బాగా స్ట్రాంగ్ గా ఉంటాయి. మనం ఏంటంటే వీక్ గా ఉన్న టైంలో కొనేసేసి ఒక 1 year 1.5 year లో ఎంతో కొంత ర్యాలీ వచ్చినప్పుడు ఒక 25% 35% ఎగ్జిట్ కావాలి. అన్ని పేపర్ స్టాక్స్ అదేనండి, అదే ఫార్ములా ఉంటుంది. కాబట్టి ఏంటంటే పేపర్ ఇండస్ట్రీ అనేది వోలటాలిటీ ఉంటుంది. కాబట్టి మీరు కొనేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ర్యాలీలో ఎగ్జిట్ కాండి.